ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పొగమంచుపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం వరకు పొగమంచు విపరీతంగా ఉండే అవకాశం ఉందని, సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముఖ్యంగా పొగమంచు వల్ల రహదారులు అసలు కనిపించవని, దీంతో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పండక్కి తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. చాలా చోట్ల దట్టంగా పొగమంచు ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, ఈస్ట్ గోదావరి, అల్లూరి జిల్లా, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఇక సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లా, ఈస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో దట్టంగా పొగమంచు కురుస్తుందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ 300 మీటర్లకు పడిపోతుందని, రోడ్డు మార్గంలో ప్రయాణించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వేగాన్ని నియంత్రించుకోవాలని, వాహనాలకు ఫాగ్ లైట్స్ వేసుకుని ప్రయాణించాలని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప తెల్లవారుజామున బయలుదేరకపోతేనే మంచిదని, 8 గంటల తర్వాత విజిబిలిటీ క్రమంగా పెరుగుతోంది. ఇక వాహనదారులు పొగమంచు సూచనల ఆధారంగా సేఫ్టీ ప్రయాణాలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక సంక్రాంతికి ఇంటికొచ్చి తిరిగి వెళ్లే వారికి వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు ఉంటుందని, ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచించింది. సోమవారం వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఇక ఈ మేరకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఓకే దేవిక, ఈ వాతావరణ శాఖ అయితే ఏపీకి ఒక అలర్ట్ జారీ చేసింది. పొగమంచు విపరీతంగా పెరుగుతుందని చెప్పేసి సోమవారం వరకు ఈ ప్రభావం ఉంటుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సోమవారం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సంక్రాంతికి సెలవులు ముగించుకొని, పండగ ముగించుకొని స్వస్థలాలకు తిరిగి వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉదయం పూట ప్రయాణాలు మానుకోవాలని చెప్పేసి మా సాధ్యమైనంత వరకు 8 తర్వాత ప్రయాణాలు చేసుకుంటే బెటర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ పొగమంచు కారణంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులు అయితే లేట్ గా నడుస్తున్న పరిస్థితి, దాంతో పాటు బస్ సర్వీసులు, రైలు సర్వీసులు కూడా లేట్ గా నడుస్తున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. ఉదయం పూట కనీసం మినిమం డిస్టెన్స్ లో కూడా మనిషి కనపడిన పరిస్థితి నెలకొంటుంది. కనీసం 200 మీటర్లు 100 మీటర్ల పరిధిలోనే మనుషులు కనపడిన పరిస్థితి అయితే నెలకొంటుంది. ఈ తప్పనిసరిగా ప్రయాణాలు చేసే వాళ్ళు ఫాగ్ లైట్స్ యూజ్ చేయాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పడం కూడా జరిగింది. వాతావరణంలో వచ్చే కొన్ని మార్పులు చేంజ్ అవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. సోమవారం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సోమవారం అత్యధిక స్థాయిలో ఫాగ్ ఎక్కువగా మంచు ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రయాణికులు మనం చూసుకుంటే మన్యం, పార్వతీపురం, విశాఖ రూరల్ ఏజెన్సీల్లో ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రయాణించే వాళ్ళు ఉదయం పూట ప్రయాణాలు మార్చుకోవాలని చెప్పేసి, షెడ్యూల్ మార్చుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ఉదయం పూట సోమవారం ఇంకా ఎక్కువగా స్థాయిలో ఈ అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ప్రయాణాలు చేసే వాళ్ళందరూ తగు జాగ్రత్త చెప్పడం జరిగింది. అంతేకాకుండా వృద్ధులు తెల్లవారుజాము సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళకి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా కొన్ని అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తంగా మరొక రోజు అంటే సోమవారం వరకు కూడా ఈ పొగమంచు విపరీతంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలియజేయడం జరిగిందని చెప్పుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.